ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆమేన్. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే చాలామంది మనం ఎలాంటి వారు, లేదంటే మనం ఎవరితోనైనా స్నేహం చేయాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎట్లాంటి వారు అని తెలుసుకునే మనం స్నేహం చేస్తాం. మనం వాళ్ళకి ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా సరే వెంటనే అది చేయాలంటే కొన్నిసార్లు ఆలోచించవచ్చు. కానీ యేసుప్రభు వారు మటుకు మనం మంచివాళ్ళం కాకపోయినా, మనం ఎలాంటి వాళ్ళమైనా, మనం దుర్మార్గులమైనా, మనం మంచి పనులు చేయకపోయినా, చెడు కార్యాలు చేసినా, మనకి విరుద్ధంగా ఉన్నా ఇంకనూ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన స్థితిని బట్టి మనం ఏదో మంచివాళ్ళు, మన ఏదో గొప్పవాళ్ళు మనం కాదు, కానీ మనల్ని ప్రేమించి మనల్ని తన స్వరూపంతో ఆయన చేసుకున్నాడు. కాబట్టి మన మీద ప్రేమ చొప్పున తండ్రికి తల్లికి తన పిల్లల ఎడల ఎలాంటి ప్రేమ అయితే ఉంటుందో అలాంటి ప్రేమను, అంతకన్నా ఎక్కువ ప్రేమను యేసుప్రభు వారు మన మీద కనుపరిచారు. ఆయన శిలుయాగం చేసి మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కూడా రక్షణ ఇచ్చారు. మరి ఆ రక్షణ మనం పొందుకుందామా? ఆమేన్.